బీసీలకు 42% రిజర్వేషన్లపై వెనక్కి తగ్గేదే లేదంటున్నారు కాంగ్రెస్ నేతలు. కేంద్రం తీరుపై పోరాటం కొనసాగిస్తామంటున్నారు. సామాజిక ఉద్యమంలా జనంలోకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. బీజేపీ బీఆర్ఎస్ తీరును టార్గెట్ చేస్తూ ప్రభుత్వ ప్రయత్నాలను వివరించేందుకు సిద్ధమవుతున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ల అంశాన్ని సామాజిక ఉద్యమంలో ముందుకు తీసుకెళ్లాలని భావిస్తోంది కాంగ్రెస్ పార్టీ. కులగణనలో దేశానికి రోల్ మోడల్ గా నిలిచిన రాష్ట్ర సర్కార్ ఇచ్చిన మాట ప్రకారమే బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లులను అసెంబ్లీలో చర్చించి ఆమోదం తెలిపింది. ఈ బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపకుండానే రాష్ట్రపతికి పంపించారు. కొన్ని నెలలుగా ఇవి పెండింగ్ లో ఉన్నాయి. ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటోంది కాంగ్రెస్ పార్టీ. అధికారంలోకి రాగానే బీసీ నేత మహేష్ కుమార్ గౌడ్ ను పీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ హైకమాండ్ నియమించింది. బీసీ సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, బాకిటి శ్రీహరికి మంత్రులుగా అవకాశం ఇచ్చింది. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు పెద్ద ఎత్తున అవకాశం కల్పిస్తామని చెబుతోంది. ఇదే టైంలో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు చేసిన అంశాలను ప్రజలకు వివరించాలని ప్లాన్ చేస్తోంది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సీఎం రేవంత్ బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడుతున్నారని చెబుతున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. సర్వాయి పాపన్న జయంతి కార్యక్రమంలో సీఎం ని రేవంత్ గౌడ్ అని వ్యాఖ్యానించారు పీసీసీ మహేష్ కుమార్ గౌడ్. కులగణన చేసినందుకు బీసీ సభ్యత్వం ఇచ్చామన్నారు. ఎస్సీ వర్గీకరణ ద్వారా సీఎం ఎస్సీల కుటుంబ సభ్యుడయ్యాడని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ గౌడ్ గారు ఎందుకంటావునన్న మాట రేవంత్ రెడ్డి గారిని రెడ్డిగా కాదు ఒక బీసీ నేతగానే చూస్తూ ఉన్నాం మేము. అలాంటి లక్షణాలు, అలాంటి ఆలోచన, ఆ విధానం ఆయనలో ఉంది కాబట్టి నేను వారిని అందుకే రేవంత్ గౌడ్ గారిని సంబోధిస్తా ఉన్నాను. ఈ కుల సర్వే ఇవాళ దేశానికి ఒక రోల్ మోడల్గా మారింది, దేశానికి ఒక దిక్చూచిగా మారింది. మా ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ దేశంలో ఒక రోల్ మోడల్గా మారాడని రాహుల్ గాంధీ సాక్షాత్ తలకోటలో స్టేడియంలో చెప్పడం జరిగింది. దాంతోపాటు 42% రిజర్వేషన్ లోకల్ బాడీలు ఇవ్వడం, విద్యా ఉపాధులు 2 చట్టాలను కూడా తీసుకొచ్చినాం. వేరే పార్టీలు అడ్డుకుంటా ఉన్నాయి, ముందుకు సాగనివ్వట్లే. బీసీ రిజర్వేషన్ల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటున్నారు కాంగ్రెస్ నేతలు. తమ పార్టీతోనే సామాజిక న్యాయం జరుగుతుందని చెబుతున్నారు.